బిగ్ న్యూస్ చూస్తున్నాం. నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానన్నారు ఎమ్మెల్యే చిరుమర్తి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మొత్తానికి గత 24 గంటల నుంచి ఉన్న హైడ్రామాకు సీఎం కేసీఆర్ ను చిరుమర్తి లింగయ్య కలిసినప్పటి నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్నానని వార్తలు వచ్చాయి. అయితే ఎక్కడ కూడా చిరుమర్తి లింగయ్య ఖండించలేదు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమైన ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసమే నేను కేసీఆర్ బాటలో బులెటిన్ లో బిగ్ న్యూస్ చూస్తున్నాం. నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని అన్నారు ఎమ్మెల్యే చిరుమర్తి. టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, మహేశ్వరి, రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన కొద్దిసేపటి క్రితమే తెలంగాణలో ముగిసింది. ఈ ముగిసిన వెంటనే ఒక భారీ షాక్ కాంగ్రెస్ పార్టీకి కలిగిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్తూ బహిరంగ లేఖ కూడా ఒకటి విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపాన్ని ఆయన ఎత్తి చూపుతూ ఈ బహిరంగ లేఖ విడుదల చేశారు. ముఖ్యంగా మంచినీటి విషయంలో నల్గొండ జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. ఫ్లోరైడ్ సమస్య వల్ల నల్గొండ జిల్లా ప్రజల ఆర్థిక స్థితిగతులు దారుణంగా పడిపోయాయి. అయితే వాటిని పెంపొందించేందుకు కాంగ్రెస్ పార్టీ పరంగా చేసిన ప్రయత్నాలు ఏవీ లేవు. ఇప్పుడు కేసీఆర్ మాత్రమే పాలమూరు ఎత్తిపోతలు ద్వారా పెద్ద ఎత్తున అటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కావచ్చు, ఈ పథకాల ద్వారా పెద్ద ఎత్తున నీటిని తీసుకొస్తున్నారు. దీనివల్ల ఈ ఏడాది చిరుమర్తి లింగయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న నకరేకల్ నియోజకవర్గంతో పాటు నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో మొత్తం దాదాపుగా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందబోతుంది. ఈ నేపథ్యంలో నల్గొండ, సూర్యాపేటలోనే 2 మెడికల్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఇవన్నిటినీ గమనించి తాను టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానంటూ ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. దీంతో పాటు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో యాదగిరిగుట్ట అభివృద్ధి కావచ్చు, లేదంటే 4,000 మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్లాంట్ వల్ల దాదాపు 8,000 మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి కలగబోతుంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపడుతున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానంటూ ఒక స్పష్టంగా ఒక బహిరంగ లేఖలో కూడా ప్రకటించారు. అయితే ఇన్ని కార్యక్రమాలు నల్గొండ జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపడుతుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయడం, కేసీఆర్ నాయకత్వాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం తనకు నచ్చడం లేదు. ఈ కారణంగానే ప్రగతి నిరోధకులుగా మారిన కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరికి నిరసనగా తాను కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నానంటూ ఒక బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు, అవసరమైతే రాజీనామా చేసి మళ్ళీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా నకరేకల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ప్రకటించారు. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఈ నెల 12న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ షాక్ గా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి గూడూరు నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన మొత్తం 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు, 21 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బరిలోకి దిగారు. అయితే ఇప్పుడు ఇప్పటికే 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరిపోయారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లో చేరడంతో మొత్తం కాంగ్రెస్ బలం 17కు పడిపోయింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖచ్చితంగా పరాజయం పాలు కాబోతున్నారు. మరికొంతమంది 1-2 ఎమ్మెల్యేలు కూడా ఇంకా టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ నెల 12 లోపు టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు మనకు కనిపిస్తాయి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.